అందరికీ జై శ్రీరామ్. మనం ఈరోజు చాలా అద్భుతమైన దర్శనానికి వెళ్తున్నాం అనమాట. అదే వెదురుపాక శ్రీ విజయదుర్గ అమ్మవారి పీఠం. వెదురుపాకలో అయితే చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పేసి అన్నారు. అయితే ఈరోజు శుక్రవారం రోజున అక్కడ మనకి చాలా ప్రశాంతత ఇచ్చే ఒక పూజ ఏంటంటే అమ్మవారి పూజ, కుంకుమ పూజ అనమాట. ఈ పూజను ఈరోజు నిర్వహిస్తూ ఉంటారు అనేక మంది భక్తులతోని. కాబట్టి ఈరోజు వెళ్తే మంచిదని చెప్పేసి ఈరోజు బయలుదేరాము. ఈరోజు మనం బలభద్రపురం నుంచి బయలుదేరామన్నమాట. ఇది వెదురుపాక గ్రామం బలభద్రపురానికి ఒక 10-12 కిలోమీటర్లు ఉంటుంది. రాజమండ్రి నుంచి అయితే ఒక 35 కిలోమీటర్లు ఉంటుంది. కాకినాడ నుంచి 35-40 కిలోమీటర్లో ఉంటుంది. మన దగ్గరలో రైల్వే స్టేషన్లు గట్ట రాజమండ్రి, ద్వారపూడి, అనపర్తి, అలాగే సామర్లకోట ఇలా రైల్వే స్టేషన్ అందుబాటులో ఉంటాయి. బస్సులు కూడా మనకి రామచంద్రపురం వెళ్ళే బస్సులు అందుబాటులో ఉంటాయి, కాకినాడ, రాజమండ్రి నుంచి కూడా. ఇప్పుడైతే మనం చూడండి రాయవారం ఉన్నాము. ఇది పొలాల అమ్మవారి దేవాలయం అనమాట. ఈ ఆలయాన్ని కూడా చాలా ప్రసిద్ధి చెందింది. పండగలోని తీర్థాలు జరుగుతుంటాయి. ఈ రాయవారం దాటిన తర్వాత ఇక్కడ నుంచి చూసారు ఇలాగా రోడ్డు ఉంది. ఈ రోడ్డు నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాలన్నమాట. లెఫ్ట్ తీసుకుని వెళ్ళిన తర్వాత మనం ఈ విజయదుర్గ అమ్మవారి పీఠం దగ్గరికి అయితే వెళ్ళిపోతాము. వెదురుపాక ఇక్కడికి దగ్గరే. రాయవారం నుంచి మనం రాయవారం అమ్మవారి తీర్థం దేవాలయం పక్క నుంచే రోడ్డు అనమాట. చూసారా పచ్చని పొలాలు గట్ట చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి. ఈ వెదురుపాక అనేది విదురుడు ఇక్కడ ధ్యానం చేయడం, ఇక్కడ చారణాలు అమ్మవారి పూజలు, పీట, అలాగే జపాలు గట్ట చేయడం ఇక్కడ జరిగిందనమాట. ఆ వెదురుడు ఇక్కడ ఉన్న కారణంగా ఈ ఊరిని వెదురుపాక అనిగా స్థిరపడింది. అలాగే ఇక్కడ విజయదుర్గ అమ్మవారి పీఠం కూడా మనకి చాలా అద్భుతంగా నిర్వహించారు. ఇది ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం వెదురుపాక గ్రామంలోని ఉన్న ఈ పీఠం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ పీఠానికి చాలా ప్రత్యేకత ఉంది. ఇది చాలా శక్తివంతమైన పీఠం అన్నమాట. ఎందుకంటే ఇది శృంగేరి పీఠం ఉంది కదా, శృంగేరి పీఠాధిపతులు శ్రీ అభినయ విద్యాతీర్థ స్వామివారు చేత స్థాపించబడిన అద్భుతమైన పీఠం అన్నమాట. ఈ పీఠం ఇక్కడ ఎవరి ఆధ్వర్యంలో ఉందంటే మనకి చూడొచ్చు గాడ్ అని చెప్పేసి చాలామంది పిలుచుకుంటూ ఉంటారు. ఆయన చాలా ప్రత్యేకమైన గురువుగారు. ఆయన శ్రీ వాడరేవు వెంకట సుబ్రహ్మణ్యం గారు అని చెప్పేసి ఆయనే గాడ్ అంటారు. ఆయన ఆధ్వర్యంలో ఈ పీఠం అయితే నడుస్తూ ఉంది. ఈ పీఠాన్ని చాలా అద్భుతంగా ఉంటుంది. చూశారు కదా, ఈ అమ్మవారి శక్తి మంత్రంతో ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా చాలా వెసులుబాటు, అంటే అన్ని అందుబాటులోనే ఉంటాయన్నమాట. మనం ఏ దేవాలయానికి వెళ్ళినా సరే మనం టికెట్లు తీసుకుంటాము. అలాగే వాటికింత వీటికింత అని చెప్పి చాలా రేట్లు పెడతారు. కానీ ఇక్కడ అదేమీ ఉండదు. మనం డైరెక్ట్గా వెళ్ళి కుంకుమ పూజ చేసుకోవచ్చు అనమాట. కుంకుమ పూజ కూడా ఎలా పడితే అలా కాదు. ఒక పీట స్టూల్ లాంటిది ఉంటుంది. దాని మీద యంత్రం పెడతారు. యంత్రం మీద మనకి కుంకుమ అనేది ఇస్తారనమాట. కుంకుమతో పూజ చేస్తాం అమ్మవారికి. చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా శరన్నవరాత్రులు, అలాగే ఈ వార్షికోత్సవాలు గట్రా చాలా అన్ని రకాల పూజలు ఇక్కడ జరుగుతాయి. హోమాలు గట్రా జరుగుతూ ఉంటాయి. లోపలికి సాంప్రదాయంగా వెళ్ళాలి. ఇలా చూడండి, షర్ట్లు తీసామన్నారు. షర్ట్ తీసేసి టవల్ వేసుకొని వెళ్ళాలన్నమాట. అంటే మన భారతదేశంలో హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఏ దేవాలయానికి వెళ్ళినా సరే ఇలా పంచి కండువా అయితే వేసుకుని వెళ్ళాలి. మాకు తెలియలేదు ఇలా షర్ట్లు తీసేయమంటారు గట్టని ప్లస్ అందుకని ప్యాంట్లు తుండిపోయాము. మళ్ళీ సార్ వెళ్ళినప్పుడు కంపల్సరీ పంచి తీసుకుని వెళ్ళాలన్నమాట. చూసారు కదా, ఈ జనం అంతా కూడా అమ్మవారి కుంకుమ పూజ బ్యాచ్లుగా అవుతూ ఉంటాయి. నిరంతరం జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడైతే పూజ అయిపోయింది. అమ్మవారికి కుంకుమార్చన అనేది అయ్యింది. ఇప్పుడు అమ్మవారి దర్శనార్థం నించుని ఉన్నారు. చూసారు కదా పీట. ఈ పీటలో యంత్రం ఉంది చూసారా, శ్రీచక్రం యంత్రం అనమాట. ఈ యంత్రం పైన కుంకుమతో పూజ చేయిస్తారు. చాలా అద్భుతంగా అయితే అష్టోత్తరం చదవడం చేస్తే మనకి ఒళ్ళు గగ్గురు పోస్తుంది అనమాట. అంతలా చదువుతున్నారు. ఎటు చూసినా సరే చూసారా అన్ని చిత్రపటాలు, అన్ని దేవుళ్ళ చిత్రపటాలు, అలాగే ప్రతి స్వామివారి వైభవం అన్నీ కూడా ఒక మ్యాపులుగా చేసి పెట్టి ఉన్నారనమాట. శివలింగం చూసారా చాలా బాగుంది. సర్పంతో ఉన్న శివలింగం, అలాగే వెనకాల స్వామివారు కాలభైరవ స్వామి అనమాట. అలాగే పైన చూసారా రుద్రాక్షలతో ఒక గోపురం టైపు నిర్మించారనమాట. రుద్రాక్షల్ని చాలా అద్భుతంగా నిర్మించారు. చూసారు కదా సీతారామచంద్రమూర్తి వారు, అలాగే అమ్మవారు అన్నమాట. ఈ అమ్మవారు శృంగేరి పీఠాధిపతులు ప్రతిష్ఠించారు. ఈ అమ్మవారిని అప్పటి నుంచే కూడా ఈ అమ్మవారికి నిరంతరం కుంకుమ పూజలు, అర్చనలు అందుకుంటూనే భక్తుల్ని
చల్లని దీవెనలతో తీస్తూ ఉన్నది. చూశారు కదా, ఈయనే గార్డ్ గారు. చూశారు కదా, ఇటు పక్కన కూర్చొని ఉన్నారు తూర్పు వైపుని, అతను గార్డ్ గారు అనమాట. ఈయన ఇలాగ 3 అంతస్తులు. చూసారా, బిల్డింగ్ చాలా పెద్దదే, అంటే గుడిలా ఉండదు, అలాగే అన్నీ ఉంటాయి అన్నమాట ఇందులోని. చూసారు కదా, నవగ్రహాలు ఇవి కూడా వెరైటీగా ఉంటాయి అక్కడ చూస్తే మీకు. అలాగే ఈ కోనేరులోని విష్ణుమూర్తి సర్పంపై పవళించి ఉన్న చిత్రాన్ని మనకు చూపిస్తూ ఉన్నారు. చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే చుట్టూ చాలా చాలా దేవాలయాలు చాలా అద్భుతంగా ఉంటాయి. అలాగే ఇక్కడ ఉన్న పరిస్థితులు కూడా, పరివారణం కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట. చూసారు, చుట్టూరు ప్రకృతి సిద్ధమైన వనాలతో ఉంటుంది ఈ ఊరు. అలాగే ఈ మొత్తం గుడి మొత్తం కూడా చాలా అందంగా ఉంటుంది. చాలా మొత్తం ఉన్నాయి, విద్యార్థులకు చదువులు చెప్పడాలు గట్టి అన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. అంటే వీళ్ళకి కాలేజీలు గట్టని. ఈ ఊరంతా కూడా చాలా అందంగా కనిపిస్తుంది. ప్రతిదీ కూడా ప్రకృతి సిద్ధమైన వనాలతో ఉంటుంది అనమాట ఊరు. చూసారా, గుడిలా ఉండదు, ఇది ఒక బిల్డింగ్లా ఉంటుంది, కానీ గుడి చాలా లోపలైతే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం అన్నీ కూడా ఇక్కడ ఇవన్నీ చాలా అద్భుతంగా నిర్వహిస్తారు. అలాగే భక్తులందరికీ కూడా అవకాశం ఇస్తారు, ఎటువంటి ఫీజులు గట్టా ఏమీ తీసుకోకుండానే. కానీ భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం కూడా ఆ భగవంతుడికి ఇష్టమైనవి, మనకి నచ్చేవి అన్నీ కూడా తీసుకుని వెళ్ళి భగవంతుని దర్శించుకొని అనుగ్రహం పొందడం మన బాధ్యత అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ పీఠాన్ని చూస్తే మీకు ఏమనిపించింది అనేది కామెంట్ చేయండి. జై శ్రీరామ్. అందరికీ ఆ దుర్గామాత ఆశీస్సులు.